విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుడినట్లు కూడా లేదన్నారు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఉద్యోగులు గత 14 రోజుల నుండి నిరసనలకు దిగితే దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనగామ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు పల్లా మద్దతు తెలిపారు. శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మొహం చాటేశారని విమర్శించారు. వెంటనే ఉద్యోగులని రెగ్యులర్ చేయాలన్నారు. జీవో 16 అవసరమైతే కొత్త జీవోని పునరుద్ధరించి ఉద్యోగుల న్యాయమైన కోరికను తీర్చాలని కోరుకుంటున్నానన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. ఉద్యోగులను విలీనం చేయాలని చెప్పేసి దరిదాపుగా 15 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు, ఉల్పు పలుకు లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావించి చెప్పినాం, విద్యాశాఖ మంత్రి లేడు, మిగతా సెక్రటరీలకు అర్థం కాదు. ఆనాడు జీవో 16 ద్వారా గత 10 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రెగ్యులరైజ్ చేసుకుంటున్నాం. ఇవాళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి దరిదాపుగా 20,000 మంది ఉద్యోగులు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ లో వాళ్ళ యొక్క మెరిట్ ని చూసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించి ఆ తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలోకి ఎక్కిండ్రు. మరి ఇవాళ వాళ్ళు చేసిన పాపం ఏంటి?